హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. క్షీరాబ్ది ద్వాదశి. ఈసారి క్షీరాబ్ది ద్వాదశి పూజని యథావిధిగా చేయాలి అని అనుకున్నాను. అది సడన్‌గా తీసుకున్న డెసిషన్. మామూలుగా ఎవ్రీ ఇయర్ క్షీరాబ్ది ద్వాదశికి పెద్దగా పూజ ఏమి చెయ్యము. కానీ ఈసారి మొత్తం కంప్లీట్‌గా చేయాలని అనుకున్నాను. క్షీరాబ్ది ద్వాదశి ముందు రోజు ఆఫ్టర్‌నూన్ సడన్‌గా పూజ చేయాలనుకోని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వెంటనే మార్కెట్‌కి వెళ్ళాను. ఈసారి మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వగానే కావాల్సినన్ని పూలు రీజనబుల్ రేట్‌కి దొరికాయి. సో, వెంటనే తీసుకున్నాను. మార్కెట్ నుంచి డైరెక్ట్‌గా మా పాతింటికి వెళ్ళాను. మా పాతింట్లో ఉన్న ఉసిరికాయ చెట్టిది. పోయిన సంవత్సరం వరకు కూడా కొన్ని కాయలనిచ్చింది. కానీ ఈ సంవత్సరం ఏంటో అసలు ఉసిరికాయలే కాయలేదు. ఇంట్లోనే ఇంత పెద్ద చెట్టుందని మార్కెట్ నుంచి ఉసిరి కొమ్మలేమి తీసుకురాలేదు. అంతేకాదు మామిడి కొమ్మల్ని కూడా నేను ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాను. మా ఇంట్లో ఉంది తోతాపురి మామిడికాయ చెట్టు. దీన్ని మీరేమంటారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇది మా పాతింట్లో ఉన్న గార్డెన్. ఇది మామిడికాయ చెట్టు. అలాగే ఇందులో జామ చెట్లు కూడా ఉన్నాయి. ఇదేమో తమలపాకు తీగ. నాకు తెలిసినంత వరకైతే ఈ తమలపాకుని కలకత్తా పాన్ అని అంటారు. అంటే ఆకు కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈ తమలపాకు తీగ మా ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైనే అవుతుంది. ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టింది అమ్మ. పూజకు కావాల్సిన తమలపాకులు, మామిడి కొమ్మలు అవన్నీ తీసుకొని ఇంటికొచ్చేసాము. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇవి ఐరన్ స్టాండ్స్. ఇవి చేయించి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. తులసమ్మ చుట్టూ ఈ స్టాండ్స్ పెట్టి ఏదైనా డెకరేషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అప్పుడు చేయించాము. ఇవి చేయించినప్పుడే వీటికి పైన ఇదిగో ఇలా హోల్స్ పెట్టించాము. అందులో మామిడి కొమ్మలు అవి ఈజీగా పెట్టుకోవచ్చని. చేయించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెట్టడం, డెకరేషన్ చేయడం లాంటివేమీ చేయలేదు. ఇది ఫస్ట్ టైమ్. ఈసారి కూడా అంత గ్రాండ్ డెకరేషన్ ఏం చెయ్యట్లేదు. మామూలుగా చాలా సింపుల్‌గా చేస్తున్నాము. వీడియో బిగినింగ్‌లో చెప్పినట్టు నేను ఈ పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక చూయించిన స్టాండ్‌కి పైన హోల్స్ ఉన్నాయి కదా! అందులో పెట్టడానికి వీలుగా ఉండాలనే మామిడి కొమ్మలను ఇలా తీసుకొచ్చాము. అలా ద్వాదశి పూజకి ముందు రోజు సాయంత్రం చిన్న చిన్న ఏర్పాట్లవి చేసుకున్నాను. కావాల్సినవన్నీ తీసుకొనొచ్చాను. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజని చాలామంది సాయంత్రం పూట చేస్తారు. కానీ ఈసారి వచ్చిన ద్వాదశి గడియలను బట్టి నేను మార్నింగ్ చేశాను. ముందు రోజు సాయంత్రం అలా అక్కడి వరకు కంప్లీట్ చేశాము. తర్వాత ఆ రోజు నైట్ పూలదండలు ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసే రోజు, ఆ రోజు మార్నింగ్ నుంచి పూజ అయ్యే వరకు ఏమేం చేశానో మీరిక్కడ క్లిప్పింగ్స్ చూస్తూ ఉండండి. నేను ఈలోపు క్షీరాబ్ది ద్వాదశి గురించి ఒక చిన్న స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్రపోయి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని మన పురాణాలు చెప్తున్నాయి. ఏకాదశి తరువాతి రోజు విష్ణుమూర్తిని బృందావనంలోకి తీసుకువస్తారు. ద్వాదశి రోజు సాయంత్రం లక్ష్మీ స్వరూపమైన తులసీమాతకి, అలాగే విష్ణుమూర్తిని దామోదరుడిగా భావించి కళ్యాణం జరిపిస్తారు. మన పురాణాల ప్రకారం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగనిద్రలో నుంచి మేల్కొని బృందావనంలోకి వెళ్లి తులసి రూపంలో ఉన్న లక్ష్మీదేవిని కళ్యాణం చేసుకుంటారు. ద్వాపర యుగం నుంచి వస్తున్న ఆచారం ఇది. లక్ష్మీదేవి రూపం అయినటువంటి రుక్మిణీదేవికి కూడా తులసి అంటే వల్లమాలిన ప్రేమ. గోపికల యొక్క మనసు దొంగలించిన మాధవుణ్ణి తులసిలో ఆవహించుకొని తానే తులసి మొక్క అని రుక్మిణీదేవి పరవశించిపోయిందని పద్మపురాణం చెప్తోంది. అందుకే గోపాలుడికి సైతం తులసి అంటే చాలా ఇష్టం. అందుకే తులసీమాతని విష్ణుప్రియ అని సంబోధిస్తూ ఉంటారు. సముద్ర మదనం ఉద్భవించిన తరువాత శ్రీలక్ష్మీదేవిని శ్రీహరి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఉద్భవించినటువంటి తులసి సైతం శ్రీహరినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. అప్పటికే శ్రీలక్ష్మితో వివాహమైనటువంటి శ్రీహరికి లక్ష్మీదేవి ఆమెకు సహసతి అంటే సహసవతిగా ఉండేందుకు తులసీదేవి నిరాకరిస్తుంది. తన మనసుని చిన్నబుచ్చుకుంటుంది. అది చూసిన విష్ణుమూర్తి కాలక్రమంలో సాలగ్రామ రూపంలో తులసీదేవిని వివాహం చేసుకుంటాను అని తులసీదేవికి వాగ్దానం చేస్తారు. అప్పుడు తులసీమాత వృంద అనే పేరుతో లోక సంచారం చేస్తూ విష్ణునామాన్ని స్మరిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా కాలక్రమంలో జలంధరుడు అనే రాక్షసుడు వృందాను రాక్షస వివాహం చేసుకుంటాడు. కానీ తులసీమాత మాత్రం ఆ అసురునికి లొంగకుండా అసాధ్యవతిగా ఉంటుంది. తులసీమాత జలంధరునికి నువ్వు ఎప్పుడైతే నీ నోటి వెంట నారాయణ అనే మంత్రం జపిస్తావో అప్పుడే నా కన్యత్వానికి భంగం కలుగుతుందని చెప్తుంది. అప్పుడు జలంధరుడు అసురులతో విరోధి అయినటువంటి నారాయణ నామం నా నోటి వెంట పలకనుగాక పలకను అని చెప్తాడు. తన రాక్షస దాచర్యాలు తను చేస్తూనే ఉంటాడు జలంధరుడు. కానీ జలంధరునికి మరణం అనేది అస్సలు సంభవించదు. ఎందుకంటే తులసీదేవి కన్యత్వం అనేది కాపాడుతూ ఉంటుంది. జలంధరునికి ఎలా అయినా మరణం రావాలని శివకేశవులు ఆలోచిస్తూ ఉండగా దానికి కారణం తులసీదేవి యొక్క కన్యత్వం అని అర్థమవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి జలంధరుని రూపం ధరించి నారాయణ మంత్రం జపిస్తూ వృందా కన్యత్వాన్ని దోచుకుంటారు.
విష్ణువుని పెళ్లాడకుండానే తన సత్శీలతను పోగొట్టుకున్నాను అని తులసీదేవి గండకీ నదిలో పడి ప్రాణత్యాగం చేసుకుంటుంది. దీంతో జలంధరుని శక్తి క్షీణిస్తుంది. అంతటా శివుడు తన త్రిశూలంతో జలంధరుని వధిస్తారు. విష్ణుమూర్తి తులసికి నిజం తెలిపేందుకు ఆమెను వెంబడించి విష్ణువు కూడా గండకీ నదిలోకి ప్రవేశించగానే తాను కూడా సాలగ్రాముడిగా మారిపోతారు. వృందా యొక్క సత్శీలత, పాతివ్రత్యం కారణంగా పవిత్ర గండకీ నదిలోకి దూకగానే వృంద తులసి మొక్కగా మారిపోతుంది. అప్పుడు విరించి స్వయంగా భూమిపైకి దిగి యత్నికుడై సాలెగ్రామమునకు అమలిక అంటే ఉసిరి రూపం కల్పించి ఆ 2 మొక్కలకు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వివాహం అనేది జరిపిస్తారు. ఈ పవిత్ర దైవజ్ఞ సంఘటనార్థం అప్పట్నుంచి ఈ రోజు వరకు కూడా మనము క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకి, ఉసిరి మొక్కకి అంటే దామోదరుని పూజించి వివాహం అనేది జరిపిస్తున్నాము. ఈ విధంగా కళ్యాణం చేసిన వారికి, అలాగే చూసిన వారికి ఎంతో పుణ్యమని మన పురాణాలు చెప్తున్నాయి. సో ఇదండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న క్షీరాబ్ది ద్వాదశి స్టోరీ. ముందుగా ఇంట్లో దేవుడి ముందు దీపారాధన చేసి ప్రసాదం పెట్టి ఆ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి పూజను మొదలుపెట్టాను. మీరు ఇందాకటి క్లిప్స్లో చూసినట్టు పొద్దున్నే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాము. అమ్మ నాకు ప్రసాదం చేసిచ్చింది. ఇదిగో ఈ 11 పిండి ప్రమిదలు కూడా అమ్మే చేసిచ్చింది. వీడియో బిగినింగ్లో చెప్పినట్టు సడన్గా పూజ అనుకున్నాం కాబట్టి కింద తులసి కోట చుట్టూ పెయింటింగ్ లాంటిది ఏమీ వేయలేదు. మొత్తం పసుపే రాశాను. ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి గడియలు నవంబర్ 12 మంగళవారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమై నవంబర్ 13 బుధవారం రోజు ఉదయం 10:02 వరకు ఉన్నాయి. నేను చేసింది ఉదయం పూజ కాబట్టి నవంబర్ 13 బుధవారం రోజు ఉదయం 10 గంటలలోపు పూజ పూర్తి చేసేశాను. సాయంత్రం పూజ చేయాలనుకున్న వాళ్ళు నిన్న అంటే నవంబర్ 12 మంగళవారం రోజు కూడా కొంతమంది చేసుకున్నారు. క్షీరాబ్ది ద్వాదశి పూజకు ఇది నేను చేసిన డెకరేషన్. నేను పూజలో పెట్టిన రాధాకృష్ణుల విగ్రహాన్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇది తీసుకున్నప్పుడు కూడా నేను వ్లాగ్ షూట్ చేశాను. అది కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. వెళ్ళి క్లిక్ చేసి చూసేయండి. మొత్తానికి పొద్దున్న అలా పూజ పూర్తి చేశాను. తీసుకొచ్చిన పూలలో కొన్ని పూలు మిగిలిపోయాయి. అవి మాత్రం అలా వేస్ట్ చేసేయడం ఎందుకని చెప్పి వాటిని కూడా ఇలా చిన్నగా డెకరేట్ చేసి వీటిపైన దీపాలు పెట్టాలనుకుంటున్నాను. సో ఇవి అండి నేను చేసిన క్షీరాబ్ది ద్వాదశి పూజ విశేషాలు. ఫస్ట్ టైం కదా! సో చాలా సింపుల్‌గా చేశాను. డెకరేషన్ కూడా చాలా సింపుల్‌గా చేశాను. మీకు ఈ సింపుల్ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మార్నింగ్ పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా తృప్తిగా అనిపించింది. పొద్దున్న బానే ఉంది కానీ సాయంత్రం నేను ఇలా దీపారాధన చెయ్యగానే అలా గాలి రావడం స్టార్ట్ అయింది. మీరు ఈ క్లిప్‌లో చూస్తున్నారు కదా! గాలి విపరీతంగా వస్తుంది. నా లక్ అనే చెప్పాలి. నేను మొత్తం అన్ని క్లిప్స్ షూట్ చేసేంత వరకు, ఈవెన్ లాస్ట్ క్లిప్ షూట్ చేసేంత వరకు కూడా 4 దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి. నేనిందాక చెప్పినట్టు ఈ విగ్రహానికి సంబంధించిన డీటెయిల్స్, షాప్ లొకేషన్, షాప్ అడ్రస్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. వెళ్ళి చెక్ చేయండి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా రోజంతా ఉపవాసం ఉన్నాము. కానీ ఆ రోజు నేనేమి షూట్ చేయలేదు. ఆ రోజు సాయంత్రము ఒత్తులు వెలిగించాము.
కార్తీక పౌర్ణమి రోజు మా ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ పూజ చేసుకొని పిలిస్తే వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజలు ఎలా చేశారో అన్నీ షూట్ చేశాను. అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూసి ఎలా ఉన్నాయో కామెంట్స్‌లో చెప్పండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు పిండి దీపాలు వెలిగించాను కదా! ఆ ప్రమిదల్ని ఆవుకి పెట్టాలి అని అంటారు. ఆవులెక్కడున్నాయో చూసి వెతుక్కుంటూ వెళ్లి పెట్టాలి అనుకున్నాను. కానీ ఇంతలోపే అనుకోకుండా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము ఇంటి ముందుకి ఆవొచ్చింది. Thank you for watching the video. Do like, share and subscribe.